ఆ విధంగా ఎన్ని బండ్లడ్డం పెట్టా కాంగ్రెస్ తమ్ముళ్ళారా మీ రోజులు అయిపోయినాయి. నెల 2 నెలల గ్రామ ఎన్నికలు అయితే మీ పేరు పోతి ఏళ్ళది ఇప్పుడు ఎవరు 2 నెలలు 2 నెలలు ఏ ఊళ్ళో కూడా నేను ఇలా చెప్తాను. ఈ గద్దె మీద నుంచి కొత్త గద్దె ఎక్కిన అంతా కొత్తగా ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీ మనమే గెలుస్తున్నాం. ప్రతి ఎంపీపీ జడ్పీటీసీ మనమే గెలుస్తాం. నేను ఇవాళ చెప్తున్నా, రాసుకోండి. కాంగ్రెస్ వాళ్ళు పోతే ఇంట్లోకి రాని రోడ్లప్పుడు వేదవా ఏం చెప్పిపోయినవరా నువ్వు ఇచ్చినవా ఇంకేమో పెట్టుకొని వచ్చిన అడుగుతారు. ఆడవాళ్ళు మా చెల్లెలు అడుగుతారు, మా అక్కలంతా అయినా 2500 అని అడుగుతారు. సులభంగా ఎటుపోయారా అడుగుతారు. ఓటుకు పోయినప్పుడు ఉండదు వాళ్ళ సంగతి. అసలు వాళ్ళ ధైర్యమే ఉండదు. నేను చెప్తాను ఎప్పుడు వద్దు కానీ ధైర్యం ఉండదు. ఒకటి వద్ద కదా మనకేంద్రా బాబు మీ దయవల్ల ఓడిపోయాను. మళ్ళా మీ దయ అయితే మీకు అంతేనా? మీ దయవల్ల ఓడిపోయాను. మీ దయ ఉంటే మళ్ళీ వస్తే మీ సేవ చేస్తాను. మన గురించి అందరికీ ఏ పెళ్లికి పోయినా ఎక్కడ పోయినా అంటున్నారు ముసలమ్మలు ఆడవాళ్ళు సార్ సార్ నీకే సార్ అడుగులే లేదు. బాయి వస్తాను ఈ అక్కువ ద్రవ్యాలత్తా నీకే సరే అమ్మ అంట నమస్కారం. ఇంకో పొరపాటు ఇప్పుడు నీకే ఓటర్ల అందరం చాలా మంచి వాతావరణం ఉంది. నేను మీ అందరికీ మరీ పూత వేస్తే ఇట్లే రావాలి. జనం 1000 మంది పూత వేస్తే రావాలి. ఇప్పటి నుంచి జాగ్రత్తగా యాక్టివ్గా